హాయ్ అండి. ఈరోజు నేను ఓటీలో సూచర్ మెటీరియల్స్ యూస్ చేస్తారు కదా, అవి ఎలా యూస్ చేస్తారు, ఏమేమి టైప్స్ ఉంటాయి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఇది వచ్చేసేసి వన్ కటింగ్ సిల్క్ అండి, కన్వెన్షనల్ కటింగ్ సిల్క్ ఇది వచ్చేసి రివర్స్ అండి. రెండు కటింగ్ నీడిల్సే, కాకపోతే ఇది వచ్చేసి కన్వెన్షనల్ అంటే ఇది ఇట్లా మనకి షేప్ ఉంది కదండి, ఇది డైమండ్ షేప్ అనేది. ఈ 3 ఎడ్జెస్లో కటింగ్ నీడిల్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. హార్డ్ టిష్యూ కానీ హార్డ్ స్కిన్ కానీ మనకి బయట తీసుకోవడానికి ఈజీగా టేర్ అవుతూ వస్తుందండి. ఇది వచ్చేసి రివర్స్ కటింగ్ అండి. దీనికి వచ్చేసి షార్ప్నెస్ అనేది ఈ ఎడ్జ్కి మాత్రమే ఉంటుంది. సో దీనికి కన్వెన్షనల్కి రివర్స్ కటింగ్ అదొకటేనండి డిఫరెన్స్. సో ఇది వచ్చేసి ఇట్లానే 30 సిల్క్లో రౌండ్ బాడీ అండ్ ట్యాపర్ పాయింట్ కూడా ఉంటుంది. ట్యాపర్ పాయింట్కి రౌండ్ బాడీకి డిఫరెన్స్ ఏంటంటే, ట్యాపర్ పాయింట్ అనేది ఈ ఎడ్జ్ ఉంది కదండి, కొంచెం షార్ప్గా ఉంటుంది. కాకపోతే టిష్యూ అనేది ఏది డ్యామేజ్ కాకుండా మనకి బయట వచ్చేస్తుంది. రౌండ్ బాడీ అంటే కంప్లీట్గా బ్లంట్గా ఉంటుందండి, ఏది డ్యామేజ్ కాకుండా చాలా ఫైన్గా ఏదైనా ఇంటెస్టైన్స్కి కానీ వేరేది ఏదైనా వెజల్స్కి కానీ ఏదైనా మనం బయట తీసుకోవచ్చండి. సో ఇవి వచ్చేసేసి ఇంకా మనకి ఎతిలాను ఇవన్నీ రివర్స్ కటింగ్ ఉంటాయి. సో వైకిల్ వచ్చేసి ఇట్లా అన్నిట్లో రివర్స్ కటింగు, రౌండ్ బాడీ, ట్యాపర్ పాయింట్, కన్వెన్షనల్ కటింగ్ అనేది ఉంటుంది. ఏ సర్జరీకి ఏమేమి వాడాలి అనేది అది సర్జరీ బట్టి మనకి ఉంటుందండి. సర్జన్కి ఏది అవసరమో ఏమేమి ఏ సర్జరీకి వాడతారనేది ముందుగానే మనం తెలుసుకొని ఓటీ రెడీ అనేది పెట్టుకోవాలండి. ఈ సర్జరీలో ఈ సూచర్ మెటీరియల్స్ వాడేటప్పుడు మనకి ఓపెన్ కేసెస్కి ఆల్మోస్ట్ అన్ని రౌండ్ బాడీ వాడతామండి, ఇట్లాంటి రౌండ్ బాడీని వాడతాము. సో రివర్స్ కటింగ్ ఆల్మోస్ట్ మన స్కిన్ మీద కానీ హార్ట్ టిష్యూ మీద కానీ వాడతాము. ఇవి మామూలుగా చాలామంది వన్ అంటే చాలా తిక్కుగా ఉంటుంది లోపల థ్రెడ్ అనేది, 76 సెంటీమీటర్స్ వచ్చిద్దండి. ఇవి మన ఎంత థ్రెడ్ అనేది ఎన్ని సెంటీమీటర్స్ వచ్చేది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. 1 అంటే నీడిల్ అనేది తిక్కుగా ఉంటుంది, ప్లస్ మనకి సూచర్ అంటే థ్రెడ్ అనేది కూడా చాలా తిక్కుగా ఉంటుంది. మళ్ళీ మనకి నెంబర్ మారే కొంది థ్రెడ్ అనేది చాలా పల్చగా వస్తుందండి. 1 ఇదే ప్లేస్లో 2 ఉన్నా 20 ఉన్నా 3 ఉన్నా అట్లా సైజు తగ్గే కొంది మనకి నీడిలు తగ్గుతుంది మందం అనేది, అలాగే మనకి థ్రెడ్ కూడా సైజ్ అనేది తగ్గుతూనే ఉంటుంది, పల్చగా అయిపోతుందండి. ఏ మెటీరియల్ అయినా సిల్క్ తీసుకున్నా, ప్రోలిన్ తీసుకున్నా, ఎథిలాన్ తీసుకున్నా, క్యాట్గట్ తీసుకున్నా ఏదైనా సరే అండి, మనకి సైజు 20, 30, 40 అలా తీసుకునే వాళ్ళు మనకి సైజ్ అనేది తగ్గుతూ వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇట్లా 45 mm 3/8 సర్కిల్ ఉంది కదా, ఒక్కొక్క సర్జన్కి 20 mm కావాలి, ఒక్కొక్కళ్ళకి 1/2 సర్కిల్ కావాలి. అలా సర్జరీని బట్టి డాక్టర్స్ నీడ్ బట్టి మనం మెటీరియల్ అనేది తెప్పించుకొని సర్జరీకి రెడీ పెట్టుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే ఈ సూచర్ మెటీరియల్స్లో 2 ఉంటాయండి, కరిగేవి కరగనివి, అబ్సార్బుబుల్ అండ్ నాన్ అబ్సార్బుబుల్ అనండి. వైక్రిల్ అనేవి మనకి అబ్సార్బుబుల్ అండి, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. అబ్సార్బుబుల్ అండి అన్ని కరిగేవని అర్థం. ఇక్కడ చూడండి అబ్సార్బుబుల్, ఓకేనా, ఇవి కరిగేనండి. ఇది మోనోక్రిల్ చూసారుగా అబ్సార్బుబుల్. క్యాట్గట్ అన్న క్రోమిక్ అన్న ఒకటేనండి, ఇది అబ్సార్బుబులేనండి, ఓకేనా. ఇవన్నీ కరుగుతాయి. ఇవి మిగతా ఎన్ని సిల్క్ కానీ ప్రోలిన్ కానీ ఎథిలాన్ కానీ ఇవన్నీ మనకి కరగనివండి, ఓకేనా. ఇవి మనకి ఎన్ని రోజులకు కరుగుతాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాట్గట్ అనేది 7 days నుంచి మనకి కరగటం అనేది స్టార్ట్ అవుతుందండి, ఓకేనా. మోనోక్రిల్ వచ్చేసి కూడా మనకి 7 days నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాట్గట్ ఒక్కోసారి 14 days నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి అబ్సార్బ్ అనేది. ఇది వచ్చేసి వైక్రిల్ అండి, వైక్రిల్ వచ్చేసి 56 days నుంచి స్టార్ట్ అవుతుందండి కరగటం అనేది, ఓకేనా. వైక్రిల్ ర్యాపిడ్ వచ్చేసి 8 days నుంచి అబ్సార్బ్ అనేది స్టార్ట్ అవుతుందండి, ఓకేనా. ఇవి వచ్చేసి నాన్ అబ్సార్బుబుల్ అండి, సిల్క్ అయినా ఎథిలాన్ అయినా ప్రోలిన్ అయినా, ఓకేనా. ఇలాంటి ఇంకా ఇంట్రెస్ట్ వీడియోస్ ఏమన్నా మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.